హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఏఐ సీతారాం పిక్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి. వాటిని నేను ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా అవి క్రియేట్ చేయాలంటే ముందుగా మన దగ్గర ఫొటోస్ ఉండాలి. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే క్రోమ్లో సెర్చ్ చేసి అయినా అందులో ఇమేజెస్ ఉంటే అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇన్స్టాగ్రామ్లో అయితే ఇమేజెస్ని చూసానండి. వీటిని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలా షేర్ అని కాపీ లింక్ చేసుకున్నాను. కాపీ లింక్ చేసుకున్నవన్నీ క్లిప్ బోర్డ్లో సేవ్ అయి ఉంటాయండి. ఈ లింక్స్ అన్నీ కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రోమ్లోకి అయితే వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ డౌన్లోడర్ అని సెర్చ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ డౌన్లోడర్ అని సెర్చ్ చేస్తే ఇలా లింక్స్ చూపిస్తాయండి. ఇందులో నేను థర్డ్ లింక్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి మనం కాపీ చేసుకున్న లింక్స్ ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి డౌన్లోడ్ అనాలి. డౌన్లోడ్ అంటే ఇలా అందులో ఉన్న ఇమేజెస్ అయితే చూపిస్తాయండి. వీటిని ఇలా కింద డౌన్లోడ్ ఇమేజ్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ అన్నీ చూడండి, డౌన్లోడ్ ఇమేజ్. ఇలా అన్ని పిక్స్ అయితే నేను ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానండి. సేమ్ ప్రాసెస్లో వీడియోస్ కూడా ఇలానే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీటిని ఏఐ రీమేకర్లో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ క్రోమ్లోకి అయితే వెళ్ళి ఏఐ రీమేకర్ అని అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఇలా చూపిస్తుందండి. రీమేకర్ ఏఐ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మెనూ అయితే ఇలా చూపిస్తుంది. ఫేస్ స్వాప్, మల్టిపుల్ ఫేస్ స్వాప్ అని. మనకు సింగిల్ ఫేస్ కావాలి కాబట్టి ఫేస్ స్వాప్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ అప్లోడ్ ఇమేజ్ అన్నాను. అప్లోడ్ ఇమేజ్ అని పిక్ అయితే అప్లోడ్ చేశాను నేను. అప్లోడ్ చేసి నెక్స్ట్ అప్లోడ్ టార్గెట్ ఫేస్ దగ్గర కీర్తి సురేష్ పిక్ అయితే ఇచ్చానండి. ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది చూడండి. ఈ ఫోటోని అయితే కింద మనం డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం 3-4 పిక్స్ ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఉన్న మల్టిపుల్ ఫేసెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ మనం ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే ఇలా అయితే చూపిస్తుంది. 2 ఫేసెస్ అయితే యాడ్ చేయాలి. మేల్ అండ్ ఫీమేల్ పిక్స్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి కిందున్న స్వాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది ఇలా జనరేట్ అయిపోతుందండి. ఇమేజ్ని మనం కిందున్న డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అయితే ఇలా సేవ్ అయితే చేసుకోవచ్చు. దీనికి లిమిట్ అనేది ఉంటుందండి. 1 మెయిల్ యూజ్ చేసి ఒక 15 పిక్స్ మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చండి. క్రియేట్ చేసిన పిక్స్ చూపిస్తాను చూడండి. అంతేనండి, సింపుల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కమెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.